గాంజా కోసం 10,000 ఇన్స్పెక్టర్ ఎస్ఐ వాళ్ళ సిబ్బంది ప్రత్యేకమైన సమాచారం ఇన్ఫర్మేషన్ డెవలప్ చేయడం జరిగింది. అందులో భాగంగా 4 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. రాజేంద్ర, మోహన్, మంజునాథ మరియు వాళ్ళ నేతృత్వంలో మొత్తం నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాజేంద్ర అనే వ్యక్తి విశాఖపట్నంపై చింతపల్లిలో వాళ్ళ దగ్గర నుంచి గాంజా కొనుక్కొని వచ్చి ఇక్కడ అమ్మి బిజినెస్ చేస్తానని చెప్పి తెలిసింది. మొత్తం తను ఎవరికి అమ్మాడు, అట్లాగే దాన్ని ఎవరు వినియోగిస్తారు అంత దాకా కిందికి వెళ్ళి మొత్తం అందరినీ ఐడెంటిఫై చేసి కన్జ్యూమర్స్కు కౌన్సిలింగ్ ఇచ్చి మిగిలిన అందరినీ కూడా చట్టపరమైన యాక్షన్ ఇస్తున్నాం. ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి 4 కేజీల గాంజాను సీజ్ చేయడం జరిగింది. దీనిపైన ఇంకా తదుపరి విచారణ ఈ ఎవరు గ్రౌండ్లో కూడా ఎక్కడ దాకా పోతుందో అందరికీ విచారణ పూర్తి కొనసాగితే లేదు. ప్రత్యేక టీం కన్జ్యూమర్స్ ఎవరైతే ఐడెంటిఫై చేసి ఆ కన్జ్యూమర్స్కు కౌన్సిలింగ్ ఇస్తాము. కన్జ్యూమర్కు డిహైడ్రేషన్ సెంటర్ స్కానింగ్ సెంటర్ స్కానింగ్ పెట్టేసి అలవాటు మార్పించకపోతే సో ఇది అందరి సామాజిక బాధ్యత. మీడియా, ప్రెస్, పోలీస్, పబ్లిక్ ఈ గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరూ దానిలో అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే పోలీస్ పట్టుకోసి చేయొచ్చు. బట్ కామన్ పబ్లిక్ పిల్లల మీద తల్లిదండ్రులు, స్కూల్లో విద్యార్థులు, హాస్టల్లో పిల్లల మీద వార్డర్స్ ఎవరికి వాళ్ళు కొద్దిగా వేగమాటు సందేహం. యాక్చువల్గా నాకు ఇంతవరకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ రాలేదు. మిగిలిన ఫ్రెండ్స్ సార్ నిజమేనా? అది నిజమే. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. సైలెన్సర్లు తీసేసి కాదు, యాక్చువల్గా మీరు చెప్పడం మాకు హ్యాపీ. డెఫినెట్గా స్పందిస్తాము. మనకు